బంగారు బొమ్మలా ఉన్నావమ్మా. నిన్ను కష్టాలు పెట్టిన ఆ దుర్మార్గులు దుమ్ము కొట్టుకుపోతారు. వాళ్ళ కాళ్ళు పడిపోతాయి, చేతులు పడిపోతాయి. అంటూ మాకంతా చెప్పాడమ్మా. నీకు ఇక్కడ ఏ లోటు రాదు. ఈయన ఆంజనేయులు గారు. అడ్డమైన వంకర్లో తిరుగుతుంటాడు, అడిగితే ఆసనాలు. మజ్జిగ తీసుకోమ్మా. థ్యాంక్స్ అండి. ఈవిడ ఆంజనేయులు గారు భార్య. మూడో భార్య. మొదట ఇద్దరు పోయారు. ఆ విషయం ఇప్పుడు అంత అవసరమా? పోయారనని కానీ లేచిపోయారని లేదు కదా, చెప్పమంటా? ఆ? మమ్మల్ని నీ తోబుట్టువులు అనుకోమ్మా. ఈవిడ ఆయన. మా ఆవిడ కాదమ్మా, నేనే ఆవిడ భర్తనే. అది నిన్నటి వరకు. ఈ రోజు నుంచి నేనే మీ భార్యను. మీరేంటో ఇప్పుడే తెలిసింది. రంగు వెలిసిపోయింది, కొత్త కొట్టు కొనుక్కోండి. ఇది నిజమే. ఇక్కడ నువ్వు స్వేచ్ఛగా ఉండొచ్చు అంజలి. ఇక్కడ ప్రతి ఇల్లు నీ ఇల్లే అనుకో. నా ఇల్లు మాత్రం అలా కాదు. వచ్చారేటు. నా ఇల్లు మీ ఇల్లు కాదు, మీ ఇల్లు నా ఇల్లు కాదు. నా ఇల్లు నా ఇల్లే, మీ ఇల్లు మీ ఇల్లే. ఎందుకంటే నేను ఇల్లు కూడా అద్దిల్లు కాబట్టి. వీడు ఉండా సున్నుండా అందరిలా నేనుండా. నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదురో. నిండు సూర్యుడు ఒకవైపు, చుక్కలు 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 ఒకవైపు. అయినా నీకు అసలు బండే లేదు కదా, తలకి హెల్మెట్ ఎందుకురా? బండి మీద వెళ్లే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవాలా? నడుచుకుంటూ వెళ్లే వాళ్ళకి యాక్సిడెంట్ జరగవా? కొత్తగా తింటారా బక్కోడా? వీడికి హెల్మెట్ ఎందుకు? ఆల్రెడీ ఇక్కడ దెబ్బ తగిలినట్టే బిహేవ్ చేస్తున్నాడు. బాగా చెప్పావు. పాండు అటు చూడు. నమస్తే సార్. ఇక్కడ బాండ్ అంటే ఎవరు? మనమే. నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు అంతే కదా? ఆ? అవును, ఇంకా ముందే వస్తారనుకున్నాను. ఏంటి లేట్ గా వచ్చారు? ఇంతకు నన్ను ఏ కేసు కింద బుక్ చేస్తున్నారు? నిన్న మధ్యాహ్నం 2 గంటలకు అది ఎక్కడది? గాంధీనగర్ లో తనపై దౌర్జన్యం చేశావని ఓ వ్యక్తి కంప్లైంట్ ఇచ్చాడు. అలాగా? అయితే నన్ను గుండా యాక్ట్ కింద బొక్కలో చేయాల్సిందే. ఏంటి ఆలోచిస్తున్నారు? వెళ్దాం పదండి, లేట్ ఎందుకు? రామా, స్టేషన్ దాకా వెళ్ళొస్తాను. సాయంత్రానికి నాటుకోడి పులుసు వండి పెట్టవే. అలాగే. ఈడేట్రా సీరియస్ గా అరెస్ట్ చేద్దామని వస్తే సిల్లిగా కామెడీ చేస్తున్నాడు. లాకప్ లేసి లాఠీలు తిరగదీస్తే కామెడీ కాస్త ట్రాజడీ అయిపోద్దండి. అంతేలే. పదండి. లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. బామ్మగారు, పాండు. నువ్వేం కంగారు పడకమ్మా. ఏంటిదంతా? కానిస్టేబుల్స్, కమ్ ఆన్, టేక్ పొజిషన్, కమ్ ఆన్. ఎవరా మీరంతా? దౌర్జన్యం చేయాలని చూస్తున్నారా? ముందుకు వచ్చారంటే ఫైరింగ్ చేయాల్సి వస్తుంది. ఎందుకు సార్ అలా ఊగిపోతారు? ఫైరింగ్ చేయడానికి వెళ్ళే గోండేజం చేయట్లేదే. వాళ్ళేం రొటీన్ గా గొడవలు చేయట్లేదే, వెరైటీగా కామ్గానే ఉన్నారు కదా. సార్ వీళ్ళంతా గాంధీ గారి టైప్ సార్. చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నారు. మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మరి ఎందుకు ఈ గుంపంతా? ఏం లేదు సార్, పాండు మా టింబర్ డిపో వర్కర్స్ యూనియన్ లో మెంబరు. మీరు అతన్ని ఎందుకు తీసుకెళ్తున్నారో ఏంటో కనుక్కుందామని వచ్చాం సార్, అంతే. పాండు మా ట్రక్ డ్రైవర్ల యూనియన్ వైస్ ప్రెసిడెంట్ అండి. అతను అరెస్ట్ చేస్తే మేము రాకుండా ఎలా ఉంటాం సార్? మా పౌరోక్తుల సంఘంలోనూ పాండు మెంబరేనండి. ఆయన మా మెకానిక్ యూనియన్ లో కూడా మెంబరేనండి. నిన్నేదో గొడవ జరిగిందన్నారుగా, అప్పుడు పాండు మాతోనే ఉన్నాడండి. బహుశా మీకేదో తప్పుడు సమాచారం అందింటుంది. లేకపోతే మీరెందుకు పొరపడతారు సార్? అసలు ఈ సమాచారం మీకు ఎవరిచ్చారో కనుక్కొని అవసరమైతే సీఎం గారి దాకా వెళదామని వీళ్ళంతా వచ్చారు సార్. అంతేకాని దౌర్జన్యాన్ని మాత్రం కాదండి. ఏమండి అన్నట్టు ప్రెస్ వాళ్ళు టీవీ ఛానల్స్ వాళ్ళు వస్తున్నారా? ఈటీవీ, మా టీవీ, జెమిని టీవీ అందరూ వచ్చేస్తా ఉన్నారు. టీవీ 9 మాత్రం డైరెక్ట్ గా పోలీస్ రవిప్రకాశ్ కూడా రమ్మనండి. ఇందులో మీ తప్పేమీ లేదని జనాలు తెలియడానికి ఈ మీడియా అండి. ఒకవేళ వీళ్ళంతా అపార్థం చేసుకుని మీ పోలీస్ స్టేషన్ మీద దాడులు చేసి గొడవలు చేసి న్యూసెన్స్ చేశారనుకోండి, ఎంతైనా మాసి కదండి. సారీ పండు, ఇంతమంది నీ వెనక ఉన్నారంటే డెఫినెట్ గా నువ్వు ఈ తప్పు చేసి ఉండవు. ఎక్కడో ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. వస్తాను పాండు. రావద్దు. చచ్చినారా? రావుగా. నో డౌట్. ఏంటయ్యా చూస్తున్నారు సినిమా? ఇంకా ఎందుకే ఇక్కడ?